హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద ట్విన్ బేబీ డైరీస్. ఈరోజు వీడియోలో ఏంటంటే ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. సో 9 months బేబీస్కి ఒక 4 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేది ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే దిస్ ఇస్ శ్రీజ అండి. మన ఛానల్లో బేబీస్కి సంబంధించిన వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే వస్తుంటాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అన్ని వీడియోస్ చెక్అవుట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ రెసిపీ ఏంటి అంటే వెజిటబుల్ సూజీ ఉప్మా. సో ఈ సూజీ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. 2 tablespoons ఆఫ్ గీ యాడ్ చేసుకొని మనం తీసుకున్న రవ్వని మంచిగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 minutes మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో దట్ చాలా టేస్టీగా వస్తుంది ఉప్మా. మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బేబీస్ మంచిగా తింటారు. సో ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో ఇంకొంచెం గీ యాడ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం జీరా అలాగే మనకు కావాల్సిన వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆనియన్స్ అండ్ ఆలు మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే క్యారెట్స్, బీన్స్ ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. ఈ రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత మంచిగా టాస్ చేసుకున్న తర్వాత ఒక 3 glasses ఆఫ్ వాటర్ తీసుకోండి. వాటర్ ఎక్కువైనా పర్వాలేదు. సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి. ఒక 2 minutes వరకు బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని దీంట్లో కొంచెంగా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని లంప్స్ లేకుండా మంచిగా కలపాలి. కలిపిన తర్వాత ఒక 1-2 minutes ఉడికిస్తే చాలండి, మన ఉప్మా రెడీ అయిపోతుంది. సో మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. సో ఈ ఉప్మా అయితే చాలా ఈజీ రెసిపీ అండి. బేబీస్కి క్విక్గా చేసే రెసిపీలో ఈ ఉప్మా ఒకటి. సో వాళ్ళకి తొందరగా ఆకలి వేసినప్పుడు తొందరగా ఏదైనా ఫుడ్ చేయాలంటే ఉప్మా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో కాస్త చల్లారాక మనం బేబీస్కి తినిపించడమే. ఈ ఉప్మా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కదా బేబీస్కి, అందుకే మనం బ్రేక్ఫాస్ట్కి యాడ్ చేయొచ్చు. సో సెకండ్ రెసిపీ ఏంటి అంటే ఓట్స్ యాపిల్. సో ఈ ఓట్స్ ప్లస్ యాపిల్ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక 2 to 3 spoons ఆఫ్ ఓట్స్ పౌడర్ వేసుకోవాలి. సో ఈ ఓట్స్ పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి, ఎలాంటి లంప్స్ లేకుండా. కలిపిన తర్వాత ఒక యాపిల్ తీసుకొని యాపిల్ పైన పీల్ ఆఫ్ చేసేసి మంచిగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. ఆ గ్రేట్ చేసి పెట్టుకున్న యాపిల్ని ఈ ఓట్స్ మిక్చర్లో యాడ్ చేయడమే. సో ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఫర్ బేబీస్. సో ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా మీ బేబీస్కి చేసి పెట్టండి. సో నెక్స్ట్ థర్డ్ రెసిపీ ఏంటంటే రాగి ప్లస్ బనానా. సో ఈ రాగి బనానా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక 2 to 3 spoons ఆఫ్ రాగి పౌడర్, స్ప్రౌటెడ్ రాగి పౌడర్ తీసుకున్నాను. సో ఈ పౌడర్ ఎలా తయారు చేయాలనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. సో ఈ పౌడర్ని 2 to 3 spoons ఒక బౌల్లో వేసుకొని వాటర్ వేసి మంచిగా కలిపి నానబెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని మంచిగా బాయిల్ చేసి మనం కలిపి పెట్టుకున్న రాగి పౌడర్ మిక్చర్ అనేది ఇందులో యాడ్ చేయండి. మంచిగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఒక 5 minutes పాటు దీన్ని ఉడికించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించాలి, లేదంటే అడుగంటి మాడిపోతుంది. మధ్యలో కలుపుతూ ఉండాలి. రాగి అనేది బేబీస్కి చాలా హెల్ప్ అవుతుందండి, వాళ్ళ బోన్ స్ట్రెంత్ కానీ గట్ హెల్త్ కానీ. కాబట్టి వీక్లీ 3 times అయితే ఖచ్చితంగా రాగి ఇవ్వండి. సో దీంట్లో మనం కావాలంటే ప్లెయిన్ రాగి కూడా మనం బేబీస్కి పెట్టవచ్చు, ఎలాంటి ఫ్రూట్స్ యాడ్ చేయకుండా. నేనైతే ఇక్కడ బనానా యూస్ చేస్తున్నాను. బనానా మ్యాష్ చేసి దీంట్లో యాడ్ చేసి ఇస్తాను. కావాలంటే మీరు యాపిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మ్యాంగో, పపాయ ఇలాంటి ఫ్రూట్స్ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏది ఇష్టంగా తింటే మీరు అది యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బనానా యాడ్ చేస్తున్నాను. బనానా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, వాళ్ళు ఈజీగా తినేస్తారు. సో ఇక్కడ బనానాని కట్ చేసుకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్తో ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న రాగి జావని ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి బేబీస్కి ఫీడ్ చేయడమే. సో ఇంతే అండి. ఇదైతే చాలా సింపుల్ రెసిపీ, రాగి బనానా అండ్ హెల్తీ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి.
సో ఫోర్త్ రెసిపీ ఏంటంటే బీట్రూట్ దోశ. సో ఈ బీట్రూట్ దోశని ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ ఒక బీట్రూట్ తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిక్చర్ని మనం మామూలుగా దోశ బ్యాటర్ ఉంటుంది కదండి, మనం వేసుకున్న దోశలు, ఆ దోశ బ్యాటర్లో ఈ పేస్ట్ అనేది యాడ్ చేయండి. బీట్రూట్ పేస్ట్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసి మిక్స్ చేయండి. మంచిగా మిక్స్ చేసి దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ జీరా యాడ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే కొంచెం క్యారెట్ కూడా తురిమి వేసుకోవచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఏమీ వేయట్లేదు, ఓన్లీ బీట్రూట్ దోశ వేస్తున్నాను. సో ఈ బీట్రూట్ వల్ల బేబీస్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. రెగ్యులర్గా బీట్రూట్ ఇవ్వడం చాలా మంచిది బేబీస్కి. వీక్లీ 2 to 3 times అయినా బీట్రూట్ ఇవ్వాలి, క్యారెట్ అండ్ బీట్రూట్. సో ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా చిన్న చిన్న దోశలా వేసి వాళ్ళకి ఇవ్వాలి. కావాలంటే మీరు ప్యాన్ కేక్స్లా కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. పిండి కొంచెం ఎక్కువ వేసి మంచిగా ప్యాన్ కేక్స్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఫింగర్ ఫుడ్ లాగా కూడా మంచిగా యూజ్ అవుతాయి ఈ దోశలు అనేటివి. సో ఇలా మంచిగా రెండు వైపులా గీ వేసుకొని కాల్చుకోవాలి. ఆయిల్ అయితే అసలు యూజ్ చేయకండి బేబీస్కి, ఓన్లీ గీ వేసి మంచిగా రెండు వైపులా రోస్ట్ చేసుకున్నాను. సో ఈ దోశల్లోకి మీరు వాళ్ళకి చట్నీతో తింటే చట్నీతో కూడా ఇవ్వచ్చు. పీనట్ చట్నీ ఆర్ ఆల్మండ్ చట్నీ, అలా పుదీనా చట్నీ, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ చట్నీ బేబీస్కి చేయొచ్చు కదా. సో నేను ఇక్కడ ఏమి ఇవ్వట్లేదు, ప్లెయిన్ దోశ ఇస్తున్నాను విత్ బనానా. సో ఈ 4 బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేవి మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.